హాయ్ అండి, సత్య టెర్రస్ గార్డెనింగ్కి స్వాగతం అండి. మేము బాగున్నాం, మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నాను. అందరము బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఇగోండి ఈరోజు మళ్ళీ మాకు ఫ్లవర్స్ ఎక్కువ హార్వెస్ట్ వచ్చాయండి. పింక్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా ఎక్కువ వచ్చాయి, అందుకని వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. ఇగోండి రెడ్ మందారాలు, అపరాజిత ఫ్లవర్స్ అండి, శంకు ఫ్లవర్స్. శంకుపాదు మాకు చక్కగాను తూర్పు వైపు ఈశాన్యం మూలకే ఉందండి, చాలా బాగా పోస్తుంది. శంకుపాదు ప్రతి ఇంట్లో కూడా ఉండాలండి. మనకి ప్లేస్ లేకపోతే ఒక కుండీలోనన్నా శంకుపాదు పెట్టండి, చాలా మంచిదట కదా చెప్తున్నారు మన పెద్దలు. అందుకని నేను శంకుపాదు వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టానండి. తూర్పు ఈశాన్యంలో ఉంది మాకు, చాలా బాగాను. ముద్ద శంకు అండి ఇది, ముద్ద శంకు పువ్వులు, వీటిని అపరాజితాన్ని కూడా అంటారు. అవి కూడా ఉంది. ఇగోండి ఈ మందారాలు, పింక్ మందారాలు, రెడ్ మందారం, అన్ని ఫ్లవర్స్ ఎక్కువగా వస్తున్నాయండి మాకు. చక్కగా పూజలు చేసుకుంటున్నాము. శ్రావణ మాసం అంతాను చక్కగా 5 శుక్రవారాలు ఫుల్గా ఫ్లవర్స్తో మా దేవుడి గది నింపేసి పూజలు చేసుకున్నాము. మళ్ళీ వినాయక చవితికి కూడా అలాగే రెడీ చేసుకుంటున్నామండి. మాకు ఫ్లవర్స్ అంతలాగా వస్తున్నాయి. చక్కగా దండలు కట్టుకుంటున్నాము, చక్కగా అలంకరించుకుంటున్నాము. చాలా బాగుంటుందండి. ఫ్లవర్స్ ఉండడం వల్ల చాలా ఆరోగ్యంగా ఆనందంగా అనిపిస్తుంది. ఆ ఫ్లవర్స్ రోజు కోసుకొని దండలు కట్టుకొని మేము పూజలు చేసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కూడా కొద్దిగా మొక్కలు పెంచుకోండి. ఇది వర్షాకాలమే కదా, కొంచెం మందారాలు, చామంతులు అట్లాంటివైనా పెట్టండి మొక్కలు. పువ్వులు ఇంట్లో ఉంటే చాలా ఆరోగ్యంగా ఉంటుందండి, చాలా ఆరోగ్యంగా ఆనందంగా కూడా ఉంటుంది. తప్పనిసరిగా మీరైతే మీరు కొన్నైనా మొక్కలు పెంచుకోండి. ఇండోర్ ప్లాంట్స్ కానీ, లేదంటే ఈ పూల మొక్కలకి పెద్దగా పని ఏమీ ఉండదండి. ఫ్లవర్స్ ప్లాంట్స్ చక్కగా పెంచుకోవచ్చు. వీటికి మనం పెద్దగా ఎరువులు ఇవ్వక్కర్లేదు. రోజు కొంచెం వాటిని పండిన ఆకులు తీసుకోవడం, ఎక్కడన్నా తెల్లనల్లి వస్తే తీసేయటం, లేదంటే తెల్లనల్లి ఎక్కువగా ఉంటే ఆ కొమ్మ తీసేయటం, అలా చేసుకుంటే మొక్కలు గ్రీన్గా ఉండి చక్కగాను మంచి ఫ్రెష్గా ఫ్లవర్స్ వస్తున్నాయండి. అలా మీరు మొక్కలు పెంచుకోండి, చాలా బాగుంటుంది.